నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేసవిలో ప్రజల దాహతిని తీర్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా 21 డివిజన్లను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటన విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి నివాళులర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ తలశీల రఘురాం వైసీపీ సీనియర్ నాయకులు ఫలితాలు రాకముందే పై తరగతులకు ఎలా ప్రమోట్ చేస్తారు మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించిన ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి అమ్ముతున్న 4 యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపిన నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వేసవిలో ప్రజల దాహతిని తీర్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లోనూ ప్రభుత్వ పరంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ చలివేంద్రాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అన్ని డివిజన్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారులు వాహనదారుల దాహతి తీర్చే చర్యలు చేపట్టామన్నారు. 60వ డివిజన్ బాంబే కాలనీలో స్థానిక కార్పొరేటర్ కంచె దుర్గా డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఈ క్రమంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. అన్ని డివిజన్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచిదన శేఖర్ మాట్లాడుతూ బాంబే కాలనీలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 3 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని మరో 2 చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చలివేంద్రం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సుగంధ పానీయాన్ని ప్రజలకు స్థానిక స్కూల్ పిల్లలకు పంపిణీ చేశారు. వేసవి కాలం మరి మండుటెండలు మండుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడా ప్రజలు ఎండబారిన పడకుండా వడగాల్పులకి బారిన పడకుండా ఒకవేళ అత్యవసర పనుల మీద మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ పరంగా అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసాం. అట్లాగే మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు అన్ని డివిజన్లో కూడా మజ్జిగ చలివేంద్రాలని అలాగే సబ్జీ జ్యూస్ని అన్నిట్లు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ 60వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గా ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూరి, డివిజన్ ఇన్ఛార్జి భూతా శ్రీరాములు, డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ధనాగాని అందరి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు సెంటర్లో. ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అత్యవసర పనుల్లోనే మధ్యాహ్నం బయటికి రండి, ఎండల్లో తిరగద్దు. ఎందుకంటే ఈ విపరీతమైనటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు చాలా తీవ్రత ఉన్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పరంగా అన్ని డివిజన్లో మరిన్ని చలివేంద్రాలు అవసరమైతే మరిన్ని పెట్టినా సరే ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తాం. ఓకే, ఈరోజు బాంబే కాలనీ స్కూల్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ 60వ డివిజన్ నందు ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి మన బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అలాగే కార్పొరేషన్ నుంచి కూడా దాదాపుగా 3 చలివేంద్రాలు ఈ బాంబే కాలనీలో పెట్టించడం జరిగింది. ఇదే విధంగా ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా పని ఉంటే బయటికి రావాల్సిందిగా కోరుచున్నాం.
ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ సుగంధ అవి ఇచ్చి జనాలందరికీ కూడా పంచడం జరిగింది. రానున్న రోజుల్లో మరొక వారం మళ్ళీ ఇంకో చలివేంద్రం కూడా ఏర్పాటు చేసే దిశగా చేస్తున్నాము. అందరూ కూడా సహకరించేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనేక సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలైనా ప్రజలందరి గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం అన్నారు. నెహ్రూది వైఎస్ఆర్ది రాజకీయాలలో ఒకటే నడవడికని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, నేతలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులర్పించామని, నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి ఘన నివాళులర్పిస్తున్నారని చెప్పారు. చనిపోయి 8 సంవత్సరాలైనా అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారన్నారు. వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచామని, వాల్ నిర్మాణానికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం తలశీల రఘురాం మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారన్నారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారని, నెహ్రూది వైఎస్ఆర్ది రాజకీయాలలో ఒకటే నడవడిక అన్నారు. నమ్మిన వారి కోసం ఎక్కడి వరకైనా వెళ్తారని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అవినాష్ కూడా రాజకీయాలలో నెహ్రూ అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గల ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గల ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈరోజు గర ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గర ప్రజానికానికి అండగా ఉంటూ, ప్రజాసేవలో ముందుంటూ, ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గర ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అదేవిధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పెద్దలు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి, ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేక మందికి, మా అందరికి గారు అవకాశం లభించింది. అదేవిధంగా 5 సంవత్సరాలు నెహ్రూ గారు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి, మాకు సహకారం అందించి, ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని చెప్పని, ఈరోజు రాజకీయాల్లో గెలిపోవటం అనేది సహజం. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఓటములు ఎదురైనా ఈ నగరంలో నెహ్రూ గారి ఏదైతే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరిగా ఈరోజు ప్రజాసేవకి అంకితంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. నాకు తెలిసి జిల్లాలో ఆ విధమైన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆ విధమైన ప్రజాసేవ చేసే మా అనుచరులు కానివ్వండి, నాకు తెలిసి ఒక జిల్లాలో నెహ్రూ గారికే అది సాధ్యమైంది. మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లాలో. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని మరింత ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పని, తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా నివాళులర్పిస్తానికి ఇచ్చేసిన పెద్దలు రఘురాం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యూఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన
రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. అటువంటి నెహ్రూ గారు తన ఎమ్మటున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు బుచ్చిబాబు గారు కూడా తెలుసు ఆయన కూడా. ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పవిత్రాత్మకు నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. 5 డివిజన్ ఎల్ఐసి కాలనీలో రోడ్ల నిర్మాణానికి ఎంపీ కనకమేడల రవీంద్ర నిధులు కేటాయిస్తే వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ క్రీస్తురాజపురం ఏరియాల్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. కాలనీలలో రోడ్ల నిర్మాణాలను వైసీపీ హయాంలో విస్మరించడంతో ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎంపీ నిధులు కేటాయించిన రాజకీయ కారణాలతో రోడ్ల నిర్మాణం నిలిపివేశారని, చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లోనే తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ 10 నెలల కాలంలో అనేకమైన రోడ్లకి విజయవాడ నగరంలో మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా శంకుస్థాపనలు చాలా రోడ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఎల్ఐసి కాలనీ 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో ప్రత్యేకంగా ఈ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కనకమేళ్ల రవీంద్ర గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకున్న అవకాశాలని ఇక్కడ 2 రోడ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి నిధులు అంటే అవి జస్ట్ కలెక్ట్గా చెక్కు రాసి ఇచ్చేయటమే. మన స్టేట్ గవర్నమెంట్ లాగా లేకపోతే మిగతా చోట్లలాగా పనులు చేసి ఎప్పుడో డబ్బులు రావటం కాదు. వర్క్ పూర్తయిన వెంటనే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. అలాంటి రోడ్లని ఆయన ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరిచారు తప్ప గత ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఇచ్చారని చెప్పి ఈ రోడ్డు తెలుగుదేశం వాళ్ళదని చెప్పి రోడ్లు ఆపిన పరిస్థితి ఎంత దురదృష్టకరమైన మనస్తత్వాలు ఆ రోజునున్న నాయకులది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రోడ్డు పబ్లిక్ కోసం మనం రేపు ఓటు కావాలన్నా పబ్లిక్ని అడగాల. ఇవాళ కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండారు లేదా ఇంకో పార్టీ ఉండారని చెప్పి ఎంపీ గారి నిధులను సైతం అడ్డుకున్న అది రాక్షస మనస్తత్వం. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అలాంటి మనస్తత్వాలు, ఒక రాక్షస ఆనందం పొందిన మనస్తత్వాలు చూసాం. అందుకే కన్నీ విని ఎరగని రీతిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని విధంగా పరాజయం పాలవటం జరిగింది. ఇవాళ ప్రతిపక్షం అది ప్రజలిచ్చే ప్రతిపక్షం, అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ప్రతివాడు ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు. ఆయన ఈరోజు కూడా అది అంటే ప్రొఫెషనల్ వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా నేనే ప్రతిపక్షం నాకు ఎందుకు ఎవరు అని అడుగుతాడు. కానీ చట్టంలో ఉన్న తెలిసి కూడా తెలియనట్టు లేకపోతే నేను అనుకున్నదే చట్టం అనే విధంగా పరిపాలన రోజునట్టుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి మేలు చేసి పబ్లిక్ అవసరాలను వీలైనంత వరకు తీర్చి తద్వారా వాళ్ళ అభిమానం పొందాలనే తత్వంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఈరోజు చంద్రబాబు గారు కానీ అదే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రోజున నందమూరి ఈరోజు 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ 3, 4 రోడ్లలో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే
నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏది అవసరమో దానికోసం ప్రజల అవసరాలను తీర్చడమే మాత్రమే కాదు, మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో ఆయనే సాటిని నిరూపిస్తున్నారు. ప్రతినిత్యం కొండ ప్రాంతం అనక కాలనీలు అనక ఎక్కడ రోడ్లు అవసరమైనా, నీరు అవసరమైనా, వెలుగులు విద్యుత్ దీపాలు అవసరమైనా కూడా వాటి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మమ్మల్ని అందరినీ కూడా అన్నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద అన్నిత్యం పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు. వారి యొక్క సేవా నిరతకి ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలకు గుణపాఠంగా అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ రోజున ప్రజలు మంచి ప్రజానాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని నిరూపిస్తూ మంచి అఖండమైన 50,000 మెజార్టీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే వారు ఆ మెజార్టీ వచ్చింది మేము గెలిచామనో, లేదంటే అధికారం ఉందనో, అలసత్వం కానీ, లేదంటే ప్రజల సమస్యల విషయంలో ఏమాత్రం కూడా అలక్ష్యం లేకుండా గత పాలకులలా కాకుండా అనునిత్యం తెల్లవారుజామున మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఇటువంటి నాయకుడు మన అందరి యొక్క ప్రజాప్రతినిధిగా ఉండటం మన తూర్పు నియోజకవర్గానికి, ముఖ్యంగా 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ ప్రజలందరికీ కూడా వారి యొక్క సేవలు అందుతున్నందుకు గాను ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10వ తరగతి ఫలితాలు రాకముందే తరగతులు నిర్వహించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ చెప్పడం సరికాదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. ఫలితాలు రాకముందే పై తరగతులకు ఎలా ప్రమోట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలు రాకముందుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 7 నుంచి 24 తారీఖు వరకు తరగతులు నిర్వహించుకుని అనంతరం వేసవి సెలవులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 22వ తారీఖున 10వ తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నారు. కానీ దానికన్నా ముందస్తుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకోవచ్చు, తరగతులు నిర్వహించుకోవచ్చని అనుమతులు ఇవ్వటం చాలా సిగ్గుచేటన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 22వ తారీఖున ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకు రిజల్ట్ రిలీజ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా మేము ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం. విద్యార్థులకి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్లు పై తరగతులకు ప్రమోట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారా, లేకపోతే ముందస్తుగానే వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, వాళ్ళు ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయని తెలియక ముందుగానే అధోగతిలో ఉన్న సందర్భంలో ముందస్తుగా అడ్మిషన్లు చేసుకొని మీరు తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ముందస్తుగానే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలంతా కూడా ముందస్తుగానే అడ్మిషన్లు మీరు పూర్తి చేసుకోవచ్చు, వాళ్ళకి తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో సాక్షాత్గా అక్కడే వాళ్ళు జీవో పాస్ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాత్రం ఏ విధంగా మాట్లాడరు, అసలు ఆలోచన చేయరు. అంటే ప్రభుత్వ విద్యను నడిపిద్దామనా లేకపోతే కార్పొరేట్ విద్యను నడిపిద్దామా అని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మంత్రివర్గంలో నారాయణ గారు పాలన ఏ విధంగా అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన నడిచిందో అదే పద్ధతిలో ఈరోజు నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ గారు ఆలోచన విధానాన్ని ఈరోజు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన విద్యారంగంలో మార్పులపైన ఆ పద్ధతిలో ఆలోచన చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు ఆ పద్ధతిలో ఆలోచనలన్నీ కూడా అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, విద్యా సంస్థల్లో విద్యారంగంలో మార్పులు కావచ్చు, విద్యార్థులకు ఉచిత విద్యను ఆలోచన చేసే పద్ధతిలో ఆలోచన చేయాలి. కానీ ఎక్కడ కూడా అటువైపు కనపడకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా ప్రభుత్వ విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యని ఈరోజు ప్రోత్సహించే పద్ధతులు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కావున వెంటనే ఆలోచన చేయాలి. లేకపోతే ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే ఏఐసీ పాత్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లని అదేవిధంగా బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తరగతులు నిర్వహిస్తుంటే ఏఐసీఎఫ్ నాయకత్వం వెళ్ళి స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి విద్యార్థులతో కలిసి అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేసి క్లాసులు కూడా బైకాట్ చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు విద్యా సంస్థల యొక్క యాజమాన్యం ఏమని సమాధానం చెప్తున్నారంటే మాకు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులే ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షాత్గా అక్కడ మాకు విడుదల చేశారు, మాకు అఫీషియల్గా క్లాసులు నిర్వహించుకోవచ్చు అని చెప్పారని చెప్పి అక్కడ
తీర్మానం చేశారని చెప్పి ఉన్నటువంటి వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక యాజమాన్యం సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించకుండా కార్పొరేట్ విద్యను దోహం చేసే పద్ధతిలో ఆ పద్ధతిలో అడుగులు వేస్తారు. కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి మెరుగైన విద్య, ఉచిత విద్య, పేదింటి వారికి విద్య అందకుండా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహించు చైతన్య నారాయణ ఎక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఒక గుడి బడి ఉంటుందో లేదో కానీ ఎక్కడికి చిన్న పల్లెటూరుకి వెళ్ళినా కూడా అక్కడ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. కావున ఆలోచన చేయాలి. మీరు ప్రోత్సహించాల్సింది ప్రభుత్వ విద్యను కానీ కార్పొరేట్ విద్యను కాదు. కార్పొరేట్ సెక్టర్కి కొమ్ము కాసిన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి చైతన్య నారాయణ, ఎన్ఆర్ఐ ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా మేము ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్ళి దాడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి అమ్ముతున్న 4 యువకులను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 4 యువకుల వద్ద నుంచి 4 కేజీల స్వాధీనం చేసుకున్నామని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ పితా దినేష్ కుమార్, కోడే సూర్య, గణేష్, మల్లిశెట్టి అనిల్, కల్లం అనిల్ రెడ్డి స్నేహితులు ఈ 4 ప్రేమలో విఫలమవటం కారణంగా గంజాయికి బానిసగా మారారని, అలానే గంజాయి అమ్మకాలు చేయడం మొదలు పెట్టారని పేర్కొన్నారు. తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజుకు వచ్చిన సమాచారం మేరకు కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద వీరు గంజాయి అమ్ముతున్న సమయంలో పట్టుకోవడం జరిగిందని తెలిపారు. 4 వద్ద నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరుస్తామని అన్నారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరిపినా, సేవించినా మాకు సమాచారం అందించాలని, అలా అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అమ్మడం కాదు, వీళ్ళు అక్కడ నుండి తెచ్చుకుని తాగుతున్నామని చెప్తున్నారు. అది అమ్మినట్లుగా మనకి అప్పుడప్పుడు అమ్ముతున్నారు. అలాగే వీళ్ళు ఇక్కడ కొంతమంది దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. పాత నేరస్తులు మన దగ్గర ఉన్నారు కొంతమంది. వాళ్ళు కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీనికి అలవాటు పడినటువంటి పెడ్లర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నామని చెప్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి అయితే మోటార్ సైకిల్ ఏదో డిస్పోజ్ చేసి తాకట్టు ఏదో పెట్టి అక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడు. పోలీస్కి ఏమీ ఎదురు తిరగదు. గత 6 నెలలుగా సుమారు 32 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఒక 8 కేసులు రిజిస్టర్ ఉన్నాయి. దానికి ఏంటంటే పీడీ యాక్ట్కి కొన్ని కవర్ అవ్వాలి. ఆ అంశాలు కవర్ అయిన వ్యక్తుల మీద మాత్రమే మనం ప్రపోజల్ పెట్టాలి. ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లిస్ట్ అవుట్ చేసి ఆ పీడీ యాక్ట్ పరిధిలోకి వస్తున్నారు అనుకున్న వాళ్ళని తప్పకుండా పెడతాం. పీడీ యాక్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోవడం, ఒకరు లేకపోవడం, ఆ మిగిలిన వారు మళ్ళా పేర్లు పట్టించుకోకపోవడం వారు చెబుతున్న కారణం. గత 6 నెలలుగా మన గుంటూరు ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ గారు గాంజాని మన జిల్లాలో నిర్మూలించాలి అనే ఒక పట్టుదలతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రత్యేక టీముల్ని ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకి తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు తన టీంతో పాటు కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ రోడ్లో వచ్చినటువంటి సమాచారం మీద ఉదయం 7 గంటలకు అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా గాంజా సేవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు గాంజా సేవిస్తూ గాంజాని కలిగి ఉన్నారు, సుమారు 4 కేజీలు. వాళ్ళు పేతా దినేష్ కుమార్, వీళ్ళు తాడేపల్లి టౌన్ అవుతుంది. అలాగే సూర్య గణేష్, మల్లిశెట్టి అనిల్, కల్లం అనిల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు 4 కూడా ఫ్రెండ్స్. వీళ్ళు వాళ్ళ ఇష్టమైనటువంటి లవర్స్, పేరెంట్స్ చనిపోవడం వలన గాంజాకి అడిక్ట్ అయ్యామని చెబుతున్నారు. ఇప్పటివరకు వీళ్ళ మీద అయితే కేసులు లేవు. అని 4 కేజీలు గాంజాను కూడా ఒరిస్సా దగ్గర బరంపం నుండి సేకరించినట్లు చెబుతున్నారు.
నగరపాలక సంస్థతో పాటు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విజయవాడ నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. కేబిఎన్ కళాశాల ఎదురుగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ గుడేల శేషు జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ గుడేల శేషు వన్ టౌన్ ప్రాంత ప్రజలకు సుపరిచితులని విద్యార్థి సంఘ నాయకుడిగా సిపిఐ పార్టీ 5వ డివిజన్ అధ్యక్షులుగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన జ్ఞాపకార్థం వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ నగరంలో ఎండలు పెరిగాయని మధ్యాహ్న సమయాలలో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు. వేసవి దృష్ట్యా నగరపాలక సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, అయితే అవి చాలవని అన్నారు. నగరపాలక సంస్థకు తోడు రాజకీయ నాయకులు దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం కూడా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కామ్రేడ్ గుడేల శేషు కుమారులు పాల్గొన్నారు. నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పాత 5వ డివిజన్ పార్టీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ గుడేల శేషు, వారి సతీమణి రేణుక గతంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గా అతి స్వల్ప ఓట్లతోటే ఓడిపోయారు. గూడేల శేషు యువజన సమైక్య నుంచి కూడా పార్టీ కార్యదర్శిగా ఈ ప్రాంతంలో తలనా నాలికలాగా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేసవి కాలం వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. రాబోయేటటువంటి కాలంలో ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది కాబట్టి పాదచారులు సంచారకులు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చెప్పేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ 4 గంటల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటది కాబట్టి ఎక్కువ రోడ్ల మీద సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రం ఇలాగ ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రకమైనటువంటి నగరపాలక సంస్థ ఇప్పటికే అనేక చోట్ల ఏర్పాటు చేసింది, కానీ అవి సరిపోట్ల. కాబట్టి ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకి దాహార్తిని తీర్చేటటువంటి దానికోసం చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయటం అనేటటువంటిది అవసరం. దాని దృష్ట్యా ఆ వైపుగా దాతలు ముందుకు రావాలి, ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మరింత చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజున గూడేల శేషు పార్టీ నాయకుడి పేరుతో ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తాం. సిట్ దర్యాప్తులో వైసీపీ వాళ్ల బండారం బయటపడుతుందోనని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే టీటీడీ గోశాలలో ఆవులు మరణించాయని బొమ్మన ప్రచారం అవాస్తవమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టం శ్రీ రఘురాం ఖండించారు. ఈ విషయమై జగ్గయ్యపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో నెట్టం శ్రీ రఘురాం మాట్లాడుతూ టీటీడీలో గత 5 సంవత్సరాల పాలనలో జరిగిన దారుణాలపై కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తుపై పూర్తి విచారణ జరుగుతున్న సమయంలో వైసీపీ వాళ్ల యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందో అనే పరిస్థితుల్లో టీటీడీ గోశాలలో ఆవుల మరణించాయని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టాడని విమర్శించారు. నిజానికి అర్హత లేదు. అతను ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం సిట్ దర్యాప్తు వేసిందో తిరుపతిలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల దారుణాల మీద అవి ఎక్కడ బయటపడుతున్నాయి, వాటి మీద పూర్తి విచారణ జరుగుతూ ఉంది, పూర్తిగా వాళ్ళ యొక్క బండారం బయటపడుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఈ లోపులోనే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి తన యొక్క కుటుంబం కానీ తన వ్యక్తిత్వం కానీ నిజానికి ఎక్కడా కూడా ఈ యొక్క దేవుడి మీద నమ్మకం అనేటటువంటి దానికి ఎక్కడా కూడా అక్కడ ఆనవాలు లేదు. తాను నిజానికి స్టూడెంట్ రాజకీయాల నుంచి కూడా ఎథిస్ట్, హేతువాది. ఆ రకంగానే ఆయన పైకొచ్చాడు. ఆ రకంగానే ఏ దేవుడి మీద కూడా నమ్మకం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తి అసలు ఆ రోజున తిరుపతి బోర్డు చైర్మన్ కావటం అనేదే అక్కడ దోచుకోవటానికి తప్ప మరొకటి కాదు అనేది మనకి ఇప్పటికే కనపడతా ఉంది. ఆ రోజు
ఏ మతం మీద కానీ ఏ సాంప్రదాయం మీద కానీ ఏ మాత్రము కూడా నమ్మకం కానీ నిజాయితీ కానీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతన్ని తీసుకొని వెళ్ళి బోర్డు చైర్మన్గా చేశాడు అని అంటే నిజంగా వీళ్ళు మాఫియా తరహాలో అందరినీ దోచుకోవటం అనేటటువంటి విధానమే అక్కడ కనపడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంతేకాదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనటువంటి విధంగా తన రాజకీయ లబ్ధి కోసం 36 మందిని అక్కడ బోర్డు మెంబర్లుగా చేస్తే అది హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేయటం కూడా మనం చూసాం. అంటే ఏ మాత్రం కూడా తిరుపతి అనేటటువంటి దాని మీద ఒక విశ్వాసం కానీ ఒక నమ్మకం కానీ అలాంటిది లేకుండా కోట్లాది మంది ఆ యొక్క దేవుణ్ణి నమ్మేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా వాళ్ళు దాన్ని ఎలా దోచుకోవటానికి ముందుకెళ్లారో మనం చూసాం. ఆ రకంగానే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చైర్మన్గా వెళ్ళాడు. అనేక రకాలుగా అక్కడ అక్రమాలు జరిగినాయి, దారుణాలు జరిగినాయి. అనేక రకాలుగా వాళ్ళు దేవుడి సొమ్ముని కైంకర్యం చేయటానికి వాళ్ళు చేయటం జరిగింది. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ వీల్ చైర్ ప్లేయర్ కుమారి పడాల రూపాదేవికి సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25,000 రూపాయలు చెక్ పంపిణీ చేశారు. గురువారం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ 25,000 రూపాయల చెక్కును రూపాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి రూపాదేవి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సాయం అందించేందుకు సుజన ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. ఫౌండేషన్ నుండి ప్రతి నెల 25,000 రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు. దేశ విదేశాలలో అనేక టోర్నమెంట్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించానని తెలిపారు. ఒలింపిక్ గేమ్స్ ఆడేందుకు కృషి చేస్తున్నానని, సుజన ఫౌండేషన్ చేస్తున్న సాయం తన క్రీడా భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తనకు సాయం అందజేస్తున్న సుజన ఫౌండేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇంజరీ ఎలా జరిగిందంటే 6 years బ్యాక్ ఇక్కడ విజయవాడలో అనుకోకుండా 2nd floor నుండి పడిపోవడం వల్ల నాకు వెన్నుపాము దెబ్బతిని ఇంకా లవర్ బాడీ పని చేయడం లేదు. సో దాని తర్వాత 2 years నేను మళ్ళీ నడుస్తా అని చెప్పి 2 years ఫిజియోథెరపీ చేసి అంతా ఇంకా డాక్టర్స్ ఫైనల్లీ నువ్వు నడవలేవు అని చెప్పిన తర్వాత నేను ఇంకా స్పోర్ట్స్లోకి వెళ్దామని నాకు ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లోకి వచ్చింది. ఇంకా నేను ఈ స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేసింది 3 years బ్యాక్. సో 2023లో నేను నేషనల్స్లో నాకు గోల్డ్ మెడల్ అయింది. దాని తర్వాత నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను, జపాన్, ఇంకా థాయిలాండ్, ఇండోనేషియా, ఇలా లైక్ చాలా కంట్రీస్ వెళ్ళి గోల్డ్ మెడల్స్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు 2028లో ఒలింపిక్స్కి నేను ట్రై చేస్తున్నాను. ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వాలంటే వరల్డ్ ర్యాంకింగ్ చాలా 10 లోపు ఉండాలి. సో నేను ఆ ఒలింపిక్స్కి నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నా ర్యాంకింగ్ పెరగాలంటే చాలా టోర్నమెంట్స్ నేను ఆడుతూ ఉండాలి. సో దానికోసం సపోర్ట్ కోసం అలానే నేను ఇంకొక వైపు స్టడీస్ కూడా నాది BSc కంప్లీట్ అయింది. ఒకవైపు స్టడీస్, ఇంకొక వైపు స్పోర్ట్స్ కెరీర్, అలానే స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా. సో 3 బ్యాలెన్స్ చేయలేక నేను ఇంకా 4 months బ్యాక్ నేను సుజనా చౌదరి గారిని మీట్ అవ్వడం జరిగింది. 4 months బ్యాక్ నా కండిషన్ సో ఇది సార్ ఇలా ఉంది అని చెప్పి నేను సార్ దగ్గర చెప్పిన తర్వాత సో సరే నీకు జాబ్ వచ్చే వరకు నీ స్పోర్ట్స్ కెరీర్ నువ్వు అనుకున్న సాధించే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నీకు నేను గైడ్ చేస్తానని చెప్పి సుజనా చౌదరి గారు నాకు ఇప్పుడు మంత్లీ ఒకవైపు నీ స్టడీస్ నువ్వు చేసుకో, ఇంకా నీ మంత్లీ ఫైనాన్షియల్లీ నీ ఎక్స్పెన్సెస్ కోసం నేను మంత్లీ 25,000 ఇస్తానని చెప్పి నాకు సుజనా చౌదరి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం అధ్యక్షుడు కాండ్రా సుధాకర్, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు గ్రేట్ టౌన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు బెంచ్ సర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్ కథీడ్రల్ నుంచి 5వ నంబర్ రూట్ లో CSI సెయింట్ బసిలికా వరకు ఈ రన్ కొనసాగుతుందని, అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొంటారని వారు వివరించారు. క్రైస్తవులు మతం మారినా కులం మారకుండా ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను మార్చకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయి అని, మతోన్మాదులు వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన యేసుక్రీస్తు వారిని చూడొచ్చు. దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాదిరిగా జీవించి సర్వమానవాళి కొరకు ఆయన మరణించారు. అదేవిధంగా 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు 19వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన బెంచ్ సర్కిల్ RCM కేథడ్రల్ నుంచి 5వ నంబర్ రూట్లో CSI బసిలికా వరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా
ఇది జరుగుతూ ఉంది. అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాప్టిస్ట్ సంఘాలు, ఆర్సీఎం సంఘాలు, సిఎస్ఐ ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క రెవరెండ్ డాక్టర్ తాతుపూడి అబ్షాలం కుమార్ కుదూస్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘంలో సీనియర్ పాస్టర్గా పనిచేస్తూ జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ నడిపిస్తూ సుమారుగా 500 మంది సేవకులు బ్యాప్టిస్ట్ పాస్టర్లు తయారు చేసి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం విజయవాడలో మరి బ్యాప్టిస్ట్ సంఘాల తరపున అలాగే మరి లూథరన్స్, సిఎస్ఐ, రక్షణ సైన్యం, మరి ఈ ఆర్సీఎం ఫాదర్స్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా మరి శుక్రవారము గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం రోజున ఉదయకాలము విజయవాడ పట్టణంలో ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నడిపిస్తున్నాం. దానిలో విజయవాడలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా మరి పాస్టర్లు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చుట్టుపేట విజయవాడకి సంఘాలకు సంబంధించినటువంటి వాడిని మరి యేసుతో పరుగు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి రేపు అనగా ఎల్లుండి ఏప్రిల్ 19వ తారీఖు శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతూ ఉన్నారు. దానిలో ఉదయం 6 గంటలకి మరి ఆర్సీఎం చర్చ్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్లో బిగిన్ అవుతుంది. మరి సిఎస్ఐ చర్చ్ సెయింట్ బ్యాసిలికా సిఎస్ఐ చర్చ్లో ముగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొని దైవ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. అదే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేసవిలో ప్రజల దాహతుని తీర్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా. 21 డివిజన్లోనూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చలివింత్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటన. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి. నివాళులర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సీనియర్ నాయకులు. ఫలితాలు రాకముందే పై తరగతులకు ఎలా ప్రమోట్ చేస్తారు? మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించిన ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి అమ్ముతున్న 4 యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. వారి నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపిన నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.